వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కవిత గారు పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చాలా బలంగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆమె అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ పార్టీ పెట్టడం వల్ల ఎంత నష్టం రాబోతుంది అనేది కూడా, ఎవరికి నష్టం రాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ళ ముందు విచ్ఛిన్నమైపోతుంది. ఆయన కూడా చూసి చూడనట్టుగా కూడా ఊరుకుంటున్నారు. ఇంతటి అసమర్థ పాలన, ఇంతటి అనర్థాలకు తప్పెవరిది అనేది కూడా అటు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని చెప్తున్నారు. అలాగే తండ్రిగా, పార్టీ అధినేతగా కేసీఆర్ నేతను సముదాయించాల్సినటువంటి ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్కి ఇక్కడ మకాం వేసుకొని కూర్చున్నారని చెప్పుకోవచ్చు. అంటే పరిస్థితి ఇంతవరకు ఎలా వచ్చింది? తన కుమార్తె కల్వకుంట్ల కవిత అసంతృప్తితో ఉందని కేసీఆర్కు తెలుసు. కానీ ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో కవిత రాసినటువంటి లేఖ కూడా బహిర్గతం కావడం, ఆమె ఒకంత ఆగ్రహానికి కూడా గురైందని చెప్పుకోవచ్చు. అప్పటికైనా తన కుమార్తె కల్వకుంట్ల కవితను తన వద్దకు పిలిపించుకొని జరుగుతున్నటువంటి విషయాల గురించి వివరించి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ గారు చేయలేదు. సర్ది చెబితే పరిస్థితి చేయి దాటిపోయేది కూడా కాదని కూడా చెప్పుకోవచ్చు. ఆదిలోని తుంచి ఉంటే బాగుండేది. కానీ కేసీఆర్ మౌనం ఇన్ని అనర్థాలకు మూల కారణమని కూడా మనం చెప్పక తప్పదు. తన కుమార్తెను చూసి చూడనట్టుగా పట్టించుకోకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె విధుల్లో నుంచి పార్టీ నేతలపైన విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు విమర్శలు అంటే నేతలపైన విమర్శలు చేసినా అది కేసీఆర్ పైన చేసినట్టే. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏం చేశారని ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. అటు అల్లుడు హరీష్ రావుతో పాటుగా తన మరో బంధువు అయినటువంటి సంతోష్ రావును అలాగే సంతోషపెట్టారని అంటే పెట్టుకున్నారనే కానీ కుమార్తెను ఓదార్చాలన్న భావన గులాబీ బాస్కు కలగలేదు. అంటే కేసీఆర్ గారికి కలగలేదు. దీంతో కవిత ఇప్పుడు అన్ని రకాలుగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులు చేసేటువంటి విమర్శలు వేరు, కల్వకుంట్ల కుటుంబంలో ఒక సభ్యురాలుగా చేసేటువంటి విమర్శలకు చాలా తేడా ఉంటాయి. అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారో లేదు ఇంకెవరైనా సరే ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు ఇటువంటి వార్ జరుగుతూనే ఉంటుంది. కానీ సొంత కుటుంబ సభ్యులు చేస్తే దాని పవర్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారి మధ్య ఇటువంటిదే జరుగుతుంది. అంటే విమర్శలకు తేడా ఉంటుంది. అంటే బయట వారు చేసేదానికి, కుటుంబ సభ్యులు చేసేదానికి. సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇక్కడ. అయితే ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ కల్వకుంట్ల కవిత గారికి ఇక్కడ ఊరుకున్నట్లుగా అనిపించడం లేదు. ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని కూడా ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే మరొక కొత్త రాజకీయ వేదిక కూడా ఏర్పాటు కానుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణలో బలహీన బడుగు మైనారిటీ వర్గాల కోసం రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలిపారు. ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలు కూడా ముందుకు రావాలని కూడా కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవిత వల్ల ఎవరికి లాభం అని కూడా చర్చించుకుంటే, కవిత పార్టీ పెట్టడం వల్ల కారు పార్టీకి చాలా వరకు రాజకీయంగా నష్టపోతుందని కూడా మాత్రం ఇది 100% వాస్తవం. ఇదంతా కేసీఆర్ మౌనానికి కారణమని చెప్పక తప్పదు. ఆయన జోక్యం చేసుకోకపోవడం వల్లే కాంగ్రెస్కు లాభం చేకూర్చే విధంగా కూడా తయారైందని కూడా చెప్పుకోవచ్చు 100%. ఇప్పుడు కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్కి 100% పెద్ద షాకు, అలాగే తీరని నష్టం కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.